నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము బకింగ్హామ్ కెనాల్ పైన కడుతున్న స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన కీలకమైన పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అంటే అపార్ట్మెంట్ A1, అపార్ట్మెంట్ A2కి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. అలాగే P1 అంటే P1 LHS కానీ P2 LHS కంప్లీట్ అయిపోయినాయి. P1 RHSలో P2 RHS అయితే ఇంకా పెండింగ్లో ఉంది. దానికి సంబంధించిన ఇంకా ఫూటింగ్ ఏర్పాటు చేయాల్సిన పనులు అయితే ఉంది. ప్రజెంట్ దీనికి సంబంధించిన స్టీల్ మెటీరియల్ కూడా భారీ ఎత్తున అయితే వచ్చింది. ఈ స్టీల్కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి బీమా కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. NCC కంపెనీతో టైఅప్ అయ్యి ఆల్రెడీ మనకి ఈ NCC కంపెనీతో టైఅప్ అయ్యి బీమా కంపెనీ వాళ్ళు GID టవర్కి సంబంధించిన డయాగ్రిడ్ ఫ్రేమ్లు కూడా రెడీ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫ్యాబ్రికేషన్ యాడ్ కూడా రెడీ చేసుకున్నారు. ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ కూడా వీళ్ళకైతే కేటాయించారు. ప్రెజెంట్ మీరు చూడొచ్చు స్టీల్కి సంబంధించిన భారీ మెటీరియల్ అయితే వచ్చింది. ఈ స్టీల్ బ్రిడ్జ్ కూడా చూడొచ్చు ఎంత లావుగా అయినా స్టీల్ని యూస్ చేస్తున్నారు. ఇక్కడ మంచి క్వాలిటీతో ఇక్కడ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఏంటంటే ఒక కీలకమైన దశకైతే వచ్చింది. ఇక్కడ ఈ స్టీల్ స్ట్రక్చర్ మొత్తం ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా ఈ బ్రిడ్జ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. మెయిన్ దీనికి ఏంటంటే కీలకమైన పైలింగ్సే అనమాట. పైలింగ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఫూటింగ్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయి దీనికి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా దీనికి సంబంధించిన స్టీల్ మెటీరియల్ కూడా రావడంతో దీనికి సంబంధించిన మొత్తం ఇంకా ఫిట్టింగ్ వర్క్స్ అయితే జరుగుతాయి. ఇంకా అటువైపు అపార్ట్మెంట్ A1కి సంబంధించిన అటువైపు ఏంటంటే స్టీల్ స్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేశారు. ఇటువైపు కూడా ఏర్పాటు చేయడం కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. నేను ఈ వీడియోలో ఇక్కడ కడుతున్న ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయింది, ఇప్పుడు ఎలా ఉందో మీకు డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రెజెంట్ స్టీల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసే ఏరియా మొత్తం ఎలా ఉందో మీరు చూడొచ్చు. లాస్ట్ టైం ఈ ఏరియా వైపు ఏంటంటే పైలింగ్ మిషనరీస్ ఉండేవి. పైలింగ్స్ మొత్తం కంప్లీట్ అయిపోవడంతో పైలింగ్ మిషనరీస్ మొత్తాన్ని అయితే షిఫ్ట్ చేస్తారు. ప్రెజెంట్ భారీ క్రేన్లు అయితే వచ్చినాయి. ఈ క్రేన్ల సహాయంతో ఏంటంటే ఇప్పుడు స్టీల్ స్ట్రక్చర్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇటువైపు LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పిల్లర్ కంప్లీట్ అయిపోయింది. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ పిల్లర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇటువైపు వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పిల్లర్ కంప్లీట్ అయిపోయి రైట్ హ్యాండ్ సైడ్ పిల్లర్కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరగాల్సి ఉంది. ఆ రీఎన్ఫోర్స్మెంట్ చేసి ఇంకా కాంక్రీట్ వేసిన తర్వాత దానికి సంబంధించిన పిల్లర్ వర్క్స్ కూడా జరుగుతాయి. ఒక విధంగా ఈ స్టీల్ బ్రిడ్జ్కి నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డుకి బెటర్ కనెక్టివిటీ కోసం ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వెహికల్స్ కానీ ఉండవల్లి నుండి వచ్చే వెహికల్స్ ఈ స్టీల్ బ్రిడ్జ్ యూస్ చేసుకుని డైరెక్ట్గా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అయితే కనెక్ట్ అవ్వచ్చు. ప్రెజెంట్ సీడ్ యాక్సెస్ రోడ్కి కనెక్టివిటీ కోసం కరకట్ట రోడ్డు అయితే ఉంది. ఆ కరకట్ట రోడ్డు చాలా చిన్నది అయిపోవడంతో ఏంటంటే వన్ సైడే ట్రాఫిక్కి చాలా అనుకూలంగా అయితే ఉంది. రెండు వైపులు ట్రాఫిక్ వస్తే ఏంటంటే ట్రాఫిక్ జామ్ అవ్వడం కానీ అలాంటి సమస్యలు అయితే ఉన్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఏంటంటే ఆ ట్రాఫిక్ సమస్యలు అయితే చాలా వరకు తీరుతాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ 4 వరుసలతో అయితే నిర్మిస్తున్నారు. మొత్తం 128 మీటర్ల పొడవైన స్టీల్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ స్టీల్ స్ట్రక్చర్ మొత్తం ఏంటంటే ఇప్పుడు వాటికి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. అంటే మెయిన్ కాంక్రీట్ వర్క్స్ కానీ పైలింగ్ వర్క్స్ కానీ మిగతా అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా భారీ ఎత్తున స్టీల్ మెటీరియల్ని తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్గా ఇన్స్టాలేషన్ చేయడం అలాంటి పనులు అయితే చేస్తున్నారు. ఈ స్టీల్ స్ట్రక్చర్కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి బీమా కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్కి రెండు వైపులా 2 అపార్ట్మెంట్ A1 అపార్ట్మెంట్ A2 ఉంటుంది. ఇటువైపు వచ్చేసి అపార్ట్మెంట్ A2 అనమాట. ఈ అపార్ట్మెంట్ A2కి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. అటువైపు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇందులో 4 పిల్లర్స్ ఉంటాయి. 2 పిల్లర్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటాయి. 2 పిల్లర్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటాయి. ఈ 4 పిల్లర్స్లలో 3 పిల్లర్స్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. ఉన్న
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000564666. అలాగే ఈ స్టీల్ బ్రిడ్జ్ ఎగ్జాక్ట్ గా ఏ లొకేషన్ లో కడుతున్నారో కూడా మీరు ఇక్కడ నుండి చూడొచ్చు. స్ట్రైట్ గా కనిపించేది ప్రకాశం బ్యారేజ్. దీనికి లెఫ్ట్ సైడ్ వైపు కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇంకా అటుపక్క కరకట్ట రోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి మీకు రైట్ సైడ్ కనిపిస్తున్న రోడ్డు వచ్చేసి ఓల్డ్ మద్రాస్ హైవే. అది ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ లోనే ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతుంది. అంటే ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వెహికల్స్ కానీ, అటు ఉండవల్లి సైడ్ నుండి వచ్చే వెహికల్స్ డైరెక్ట్ గా ఈ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్కి అయితే కనెక్ట్ అవ్వచ్చు. సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3 మొత్తం ఏంటంటే ఎలివేటెడ్ కారిడార్ తో అయితే ఉంటుంది. ఆ ఫేజ్ 3 మొత్తం 3 కిలోమీటర్లు ఉండవల్లి దగ్గర నుండి కనకదుర్గమ్మ వారధి వరకు కనెక్ట్ చేస్తారు. కనకదుర్గమ్మ వారధి దగ్గర ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా నేషనల్ హైవే 16 కి అయితే కనెక్టివిటీ ఇస్తారు. అందుకనే ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ కడితే ఏంటంటే డైరెక్ట్ గా ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వాళ్ళు ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా సీడ్ యాక్సెస్ రోడ్కి అయితే కనెక్ట్ అయిపోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, భారీ ఎత్తున స్టీల్ మెటీరియల్ అయితే వచ్చింది. ఆ క్రేన్ల ద్వారా ఏంటంటే ఈ స్టీల్ మొత్తాన్ని పైకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఫిట్టింగ్ చేస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితే ఏంటంటే చాలా వరకు ట్రాఫిక్ పరంగా కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. అంటే కరకట్టను వైపు వెళ్ళే వాళ్ళందరూ ఈ స్టీల్ బ్రిడ్జ్‌ని అయితే ఉపయోగించుకుంటారు. ఇంకా కరకట్ట వైపు కూడా ఏంటంటే ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్స్ కూడా త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టెండర్స్ కూడా ఫైనలైజ్ అయిపోయినాయి. త్వరలో ఆ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇటువైపు కనిపిస్తున్న కెనాలే బకింగ్‌హామ్ కెనాల్ అన్నమాట. ఈ స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన కీలకమైన పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. ప్రెజెంట్ ఇప్పుడు స్టీల్‌కి సంబంధించిన ఇయన్నీ ఫిట్టింగ్స్ చేస్తారు. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 2 నిర్మాణం కూడా చాలా స్పీడ్‌గా జరుగుతుంది. ఫేజ్ 2 నిర్మాణం కొండవల్లి వరకైతే కంప్లీట్ చేయాల్సుంది. ఇటువైపు మీరు చూడండి, 2 పిల్లర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా అటుపక్క అపార్ట్మెంట్ ఏ కూడా కంప్లీట్ అయిపోయి అక్కడ ఒక స్టీల్‌కి సంబంధించిన స్ట్రక్చర్ ఏర్పాటు చేశారు. ఈ స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి మొత్తం 78 పైలింగ్స్ వరకు ఏశారు. దాదాపు 70,00,00,000 రూపాయల అంచనా వ్యయంతో ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులైతే చేస్తున్నారు. ప్రెజెంట్ ఇటువైపు ఒక క్రేను, అలాగే అటుపక్క ఒక క్రేన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఆ క్రేన్‌లు కూడా పెద్ద పెద్ద క్రేన్‌లన్నమాట. అలాగే అటుపక్క కూడా మీరు చూడండి, భారీ ఎత్తున స్టీల్ మెటీరియల్ మొత్తం తీసుకొచ్చి పెట్టారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం నాకు తెలిసి ఇంకో 30-40 రోజుల్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిద్దనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే పనులు కూడా అంత స్పీడ్‌గా జరుగుతున్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మించే ప్లేస్ మొత్తం మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. నాకు తెలిసి ఇంకా 30-40 రోజుల్లో ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయిద్దని అయితే అనుకుంటున్నాను. ఈ కంప్లీట్ అయ్యేంత వరకు నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను.
ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. पगार ना हो चला पकड़ा तो दो चार आदमी पकड़ा 2 आदमी हो तो 4 आदमी पकड़ा 4 आदमी पकड़ा बड़ा दोनों साइड